గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని సంగమా, నీ జీవితంలో దేవుడు గొప్పగా నేను నడిపించుచున్నాడని ఆయన సేవకుని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన బిడ్డలను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం. ఓ మాట, ఒకవేళ దేవుని ప్రేమ గురించిన విషయాల్లో నువ్వు అర్థం కాక ముందుకు వెళ్తున్నావేమో, దేవుడు ఎలాంటి ప్రేమించే వ్యక్తో నీవు అర్థం కాక నలిగిపోతున్నావేమో నీ జీవితంలో. నమ్ము, ఈ ఉదయం దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని. ఒక విషయాన్ని నువ్వు గమనించినప్పుడు దేవుని ప్రేమ నీకు అర్థమవుతున్నది. కలువరి సిలువ నీ కొరకు మరణించిన యేసు ప్రభు నువ్వు గమనించినప్పుడు ఆ మరణం నీకు చెప్తుంది నీ పాపాల గురించి మరణించడని, నీ శాపం గురించి మరణించడని, నీ పాప రోగాల గురించి ఆయన మరణించడని ఆయన చెప్తున్నాడు. నీ శిక్ష నేను అనుభవించాను, నువ్వురా నా తండ్రి దగ్గర నేను తీసుకెళ్తానని చెప్పి యేసయ్య నేను సిద్ధపరచుచున్నాడు. సంగమా, నేను దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. తన ఒక్కగానొక్క కొడుకుని సైతం నీకోసం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ ప్రేమ ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో ఈ లోకంలో శాంతి సమాధానంతో నువ్వు ముందుకు వెళ్తావు. ఈ ప్రేమ నీ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ మధ్యకాలంలో నీ అలసట కారణం ఇదే. ఈ ప్రేమను నువ్వు చూడకపోవడం వల్లే. ఈ ప్రేమ నిన్ను పాపి అని పిలవట్లేదు, నీతిమంతుడు అని పిలుస్తుంది. ఈ ప్రేమ మాట్లాడుతున్న కొన్ని మాటలు, కొన్ని విషయాలు నీ ఉదయాన్ని వినిపించడానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్న జాగ్రత్తనండి. కావున మనం విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకుందామా. చూసారా, దేవుని మాట మనతో మాట్లాడితే ఈ విధంగా చెప్తుంది. దేవుని మాట ఈ విధంగా మనల్ని ప్రోత్సహిస్తుంది. తీర్పు ఏమవుతుందో, న్యాయమైన శిక్ష ఏమవుతుందో అది ఆల్రెడీ పొంది ఉన్న విషయాన్ని దేవుడు మనకు వివరిస్తున్నాడు. ఎవరు పొందారు, ఎక్కడ వేయబడింది, ఏమైంది, అసలు ఏం చెప్తుందంటే ఈ విషయాలన్నీ విడిచిపెట్టి కొట్టుకొని వెళ్ళిపోతున్న వ్యక్తులు అయిపోవద్దు. ఒక ప్రవాహం ఉన్న నీటి దగ్గర ఎవరైనా పడిపోయినప్పుడు, వారు కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా ఒక కర్రో లేకపోతే ఒక చెట్టు దొరికితే, ఒక వేరు దొరికినప్పుడు అది పట్టేసుకున్నప్పుడు ఎలా అయితే అది వారిని రక్షించేస్తుందో అలా ఈ విషయాలకు వ్యక్తిని రక్షించేస్తాయట. ఆ విషయాలు ఏంటంటే వారి తీర్పు పూర్తిగా యేసు ప్రభు సిలువలో తీసుకున్నాడు అన్న విషయం వారు నమ్మినప్పుడు ఆ విషయం రక్షిస్తుందని దేవుడు చెప్తున్నాడు. న్యాయమైన ప్రతిఫలం పొందాడట. న్యాయమైన ప్రతిఫలము వారి నిమిత్తము అంటే ఏమైతే నీవు శిక్షింపబడాలో, ఏమైతే నీ పైన శిక్ష వేయబడాలో ఆ శిక్ష న్యాయంగానే యేసు ప్రభు తీసేసుకున్నాడు. చూడండి, అన్యాయంగా కాదు, న్యాయంగా అంటే నీకు బదులుగా ఆయన మరణం చేశాడు. దేవుడు చెప్తున్నాడు, నీ పాప శిక్ష అంతా కూడా నా కుమారుడని యేసు ప్రభు తీసేసుకున్నాడు. నా కుమారుడన యేసు ప్రభు తీసుకుని నమ్మితే ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయట్లేదు. నిర్లక్ష్యం ఎవరు చేస్తారంటే ఆ దొరికిన ఆ వేరు కూడా ఆ ప్రవాహంలో విడిచిపెట్టేసిన వ్యక్తి ఎవరైతున్నారో వారు నిర్లక్ష్యం చేసినట్లుగే ఆ ప్రవాహం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో అయితే బైబిల్ రాస్తుంది. ఈ ప్రవాహం అయితే నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ ప్రవాహం అయితే ఇక పూర్తిగా నాశనాన్ని తీసుకెళ్ళిపోతుంది. దేవుడు ఎంతకాలం బ్రతుకుంటాడో అంతకాలం కూడా ఒక వ్యక్తి నరకపు బాధ అనుభవించాల్సిందే, నరకపు వేదన గుండా వెళ్ళాల్సిందే. అయితే ఎవరైతే ఈ ప్రవాహంలో వేరును పట్టుకొని ఉండిపోతారో వారు దేవుడు ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలం దేవుని సమాధానంతో, దేవుని నెమ్మదితో ముందుకు నడిపించబడతారు. సంగమా, నీ పాపములంతా కూడా, నీ శిక్ష అంతా కూడా సమాప్తం అయిపోయింది. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంటుంది, మన అపరాధములన్నింటినీ కూడా క్షమించి. సంగమా, ఈ ఉదయం దేవుడు నీ అపరాధములన్నీ క్షమించాడు, నీ పాపమంతా క్షమించాడు, నీ పైన కోపంగా లేడు. నీకు చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, ధైర్యంగా రా అని చెప్పి దేవుడు ఈ ఉదయం కోరుతున్నాడు. ఈ ఉదయాన్న ఈ ప్రేమను అర్థం చేసుకో. ఈ ప్రేమ నేను నీతిమంతుడిగా పిలుస్తున్నాడు. ఈ ప్రేమ నేను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా పిలుస్తుంది. ఈ ప్రేమ నీకు చెప్తుంది, దగ్గరకు రా, నా పక్కన కూర్చో, నిరాశపడిపోక. ఈరోజు నీకు అనుకున్నట్లుగా ఏం జరగట్లేదేమో, అనుకున్న రీతిలో ఏది కూడా నీ జీవితం అవ్వట్లేదేమో, దేవుడు చూసుకుంటాడు. ఆకాశ పక్షులు చూడు, ఆ వెత్తువు కోయవు, కోటలో కూర్చుకునవు, ఆయన్ను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. మీరు వాటికన్నా బహుశ్రేష్ఠని మర్చిపోవద్దు. ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడి చెప్తున్నాడు, గొప్ప కార్యాలను చూడబోతున్నావు, గొప్ప కార్యాలను చూడబోతున్నావు. నీవు నీతిమంతుడు అని పిలువబడుతున్నావు. సగమా,
దేవునికి బహుమతి ఇచ్చాడో నీతి అనే బహుమతి. ఆ బహుమతితో నీవు ఏలుబడి చేయాలని కోరుతున్నాడు. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. యోధి అన్న ఆ వేరును పట్టుకొని ఉండిపో. ఆ వేరే ఈ ప్రవాహంలో దొరికిన వేరే. నీ పాపం అంతా కూడా క్షమించబడింది. నీ పైన దేవుడు కోపంగా లేడు. కళ్ళు మూసుకుంటావా? యువతి నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డల పైన నీవు ఎంత ప్రేమ చూపిస్తున్నావో అది వివరించే భాగ్యమును నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. వారు అన్యాయమైన విషయం కాదు కానీ న్యాయమైన తీర్పు నీవు వారి నిమిత్తం పొందావు. నీవు వారు పొందాల్సిన శిక్షంతో కూడా నీవు తీసుకున్నావు. నీకు వందనాలు. నీవు ప్రేమించావు నీ బిడ్డలు. నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసు ప్రభువుని మా నిమిత్తం పంపించి మా పాప శిక్ష అంతా కూడా ఆయన మీద పడినట్లుగా నువ్వు చేసావు. మమ్మల్ని ఇంత గొప్ప ప్రేమను, మా పైన ఇంత గొప్ప ప్రేమను కలిగినందుకు నీకు వందనాలు అయ్యా. నీ ప్రజలు ఈ విషయాలు అర్థం చేసుకొని ధైర్యం కలిగిన వ్యక్తులుగా, అనేకులకు ఆదరణించే వ్యక్తులుగా వారిని మార్చి ధైర్యపరచుమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు. నువ్వు నీరసించిపోక, అధైర్యపడిపోక, దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. గొప్ప కార్యాలతో దేవుడు నడిపించబోతున్నాడు. God bless you. See you tomorrow.